ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటి ముందు ముట్టడికి ప్రయత్నిస్తామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,150 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇవాళ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు. అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తా ఉన్నావు. అంటే